మేము కూడా చాలా తప్పిదం చేసినటువంటి వాళ్ళు అవుతాం. అటువంటి తప్పిదాలు చేయదలుచుకోవాలి. ఉన్నది అవసరం ఏంటనేది రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని ప్రజెంటేషన్ ఈరోజు ఇచ్చాను. దేశానికి ప్రపంచానికి కూడా మేము స్పష్టంగా ప్లాన్ చేస్తున్నాం. ఇంత అవసరం ఉంటుందని ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ రాష్ట్ర పెట్టుబడులకి ప్రధానంగా కావాల్సింది ఎనర్జీ, వాటర్ ఇండస్ట్రీకి, లా అండ్ ఆర్డర్. ఈ మూడు ఈ రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. దానికి కావాల్సిన ప్రణాళికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతుంది. మీ ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ మీరు ఎస్టాబ్లిష్ చేస్తే యూఆర్ ద సేఫెస్ట్ బిజినెస్. ఇక్కడ కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్, కావాల్సిన వాటర్ ఇండస్ట్రీ సరిపోయేంత వాటర్ ఉంది, మీ ఇండస్ట్రీకి కావాల్సిన ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీలో కూడా ఈ గ్లోబలైజేషన్ లో కార్పొరేట్ సెక్టర్ కి ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం గ్రీన్ ఎనర్జీ కూడా 50% మీకు అందుబాటులో ఉంది. ఇలా గ్రీన్ ఎనర్జీ గ్లోబలైజేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ ప్రొడక్షన్ కి గ్రీన్ ఎనర్జీ వాళ్ళు వాడకపోతే వాళ్ళ ప్రోడక్ట్ ప్రపంచంలో అంత ప్రయారిటీ ఉండదు. కాబట్టి కార్పొరేట్ సెక్టర్స్, ఈ పొల్యూషన్, కార్బన్ క్రెడిట్, ఈ గ్లోబల్ వార్మింగ్, వీటన్నిటిలో ప్రపంచవ్యాప్తంగా తీసుకుని నేనే కంపల్సరీ మీ ప్రొడక్షన్ లో ఇంత పర్సంటేజ్ గ్రీన్ పవర్ వాడాలి. అలా వాడినప్పుడు మీ ప్రోడక్ట్ మేము వాడతాం, రెస్పెక్ట్ చేస్తామని ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థలు, సంస్థలు, దేశాలు అన్ని చెప్పినప్పుడు వాటిని పరిగణలో తీసుకొని అట్లా ఎక్కడైతే గ్రీన్ పవర్ దొరుకుతుందో ఆ రాష్ట్రాలకు, దేశాలు పోయి ఆడబెడతా ఉంటాం. సో వాళ్ళ క్యాటర్ కూడా మేము చేయడానికి కావాల్సింది వాటిని కూడా అందుబాటులో తీసుకొచ్చామని చెప్పడం కోసం వీటన్నిటిని తయారు చేసి ఇవి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలకి, సంస్థలకి, ఆ రంగాల్లో విజయాలు సాధించిన గొప్ప వ్యక్తులకి, ప్రపంచంలో ఆయా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి రావడానికి కావాల్సిన అన్ని వ్యవస్థలు అందుబాటులో తీసుకొస్తున్నామని చెప్పడం కోసమే ఈ ప్రజెంటేషన్ ని మీకు స్పష్టంగా అందించాం. దయచేసి మీరందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలను విస్తృతంగా కాంక్షించి రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలని కోరుకునేటువంటి వ్యక్తులు కాబట్టి దానికి సరిపోయేటువంటి వ్యవస్థని, ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. కాబట్టి దీన్ని మీ ద్వారా ప్రపంచానికి సమాచారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. ధన్యవాదాలు. సరే, దట్ ఈస్ ఆ సబ్జెక్ట్ లో పోతే, ఈ రాష్ట్ర అవసరాల కోసం ప్రణాళికలు తయారు చేయకుండా సక్రమంగా గాలికి వదిలేసి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అత్యంత ట్రాన్స్పరెంట్ గా వ్యవస్థను తయారు చేసి ప్రజలకు అందిస్తా ఉంటే, ఇవన్నీ అందిస్తే 3 ట్రిలియన్ ఎకానమీ దిశలో రాష్ట్రం వెళ్ళిపోతే, అభివృద్ధి చెందితే 30% గ్రోత్, 10% పవర్ గ్రోత్ వచ్చేస్తే ఈ ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఎక్కడ మేలు జరుగుతుందో అనేటువంటి బాధ, భయం ఉన్నటువంటి వ్యక్తులు అలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఐ పిటీ దెమ్. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ విజన్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ద స్టేట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ విజన్, you are unfit to be a leader of the state. You should always think about the growth of the state. And for that growth, you have to plan all sectors. It can be water, it can be power, it can be land up with a good governance. So, I don't want to be very narrow-minded, nor my government is not narrow. కొడుకు వస్తాడన్నట్టు 2001లో కేసీఆర్ గారు -17,193 తక్కువలో ఉన్నాం. 34-35 కల్లా -86,990 మిలియన్